హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో సాయిల్ ప్రిపరేషన్ ఎలా చేసుకున్నామో, మడులు ఎలా తయారు చేసామో అనేది మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు వెజిటేబుల్ సాప్లింగ్స్ ఎక్కడ కొంటామో వాటి గురించిన డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. వెజిటేబుల్ ప్లాంట్స్ గ్రో చేసుకోవాలి అంటే ఐదర్ మనకి శాంప్లింగ్స్ ఆర్ సీడ్స్ త్రూ గ్రో చేసుకోవచ్చండి. అసలు శాంప్లింగ్ అంటే ఏంటి అంటే, చిన్న ప్లాంట్ రూట్ డెవలప్ అయ్యి 5 to 6 లీవ్స్ వచ్చి ఉంటాయి. మేము శాంప్లింగ్స్ తెచ్చుకునేది గోపాల్ వెజిటబుల్ నర్సరీ నుంచి అండి. ఇది హైదరాబాద్ శంకరపల్లి దగ్గర బానూరులో ఉంది. లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఈ నర్సరీ ముందు బానూర్ మెయిన్ రోడ్ మీద ఉండేది, బట్ ఇప్పుడు 200 to 350 మీటర్స్ లోపలికి షిఫ్ట్ చేశారు. ఇక్కడ మనకి చాలా రకాల వెజిటబుల్ శాంప్లింగ్స్ దొరుకుతాయి. ఇక్కడ శాంప్లింగ్స్ తోటే మా గార్డెన్లో వెజిటబుల్ ప్లాంట్స్ గ్రో చేయడం స్టార్ట్ చేసామండి. ఈల్డ్ బాగుంటుంది. నర్సరీ వాళ్ళు ప్లాస్టిక్ ట్రేస్లో కోకోపీట్ పెట్టి అందులో ఒక్కొక్క హోల్స్లో 1 or 2 సీడ్స్ వేసి అవి మనం నాటుకోవడానికి రెడీ అని అనుకున్నప్పుడు సేల్ చేయడం స్టార్ట్ చేస్తారు. మనం ట్రావెల్ చేసేటప్పుడు చాలా చోట్ల ఈ వెజిటబుల్ నర్సరీస్ చూస్తాము. అవి హోల్సేల్ నర్సరీస్ అండి. మనకి 5 or 10 సాప్లింగ్స్ కావాలి అంటే వాళ్ళు ఇవ్వరు. మొత్తం ట్రే మొత్తం తీసుకోవాలి. రైతులు జనరల్గా ట్రేస్ తీసుకుంటారు. మనకి ఈ గోపాల్ నర్సరీలో 1 or 2 శాంప్లింగ్స్ అయినా ఇస్తారు, లేదు అంటే ట్రే కావాలన్నా ఇస్తారు. మనకి శాప్లింగ్స్ 5 టమాటా ప్లాంట్స్ కావాలి అంటే 5 శాప్లింగ్స్ తీసుకోవాలి. వంగ, టమాటా, క్యాబేజీ ఇలాంటి శాప్లింగ్స్ ఒకటి 2 రూపీస్ అండి. అదే బీర, సొర, చిక్కుడు అయితే ఒకటి 6 రూపీస్ శాప్లింగ్. లీఫీ వెజిటేబుల్స్ అంటే మనకి పాలకూర, గోంగూర, కొత్తిమీర, లెట్యూస్ ఇలాంటివి శాప్లింగ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయండి. నర్సరీకి వచ్చి కొనుక్కునే వాళ్ళు శాప్లింగ్ కొంచెం పెద్దగా ఉండేది సెలెక్ట్ చేసుకోండి. చిన్నగా ఉండేవి సర్వైవల్ రేట్ తక్కువ ఉంటుంది. నర్సరీ లొకేషన్ మాకు దూరం లేదా మేము హైదరాబాద్ నుంచి కాదు అనేవాళ్ళు ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. సైట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. శాప్లింగ్స్ కాస్ట్ ఆన్లైన్లో కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా అండ్ మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఉంటుందండి. ఈ నర్సరీలో వెజిటబుల్ శాంప్లింగ్స్తో పాటు అదర్ ఫ్లవరింగ్, ఫ్రూట్, ఇండోర్, సక్యులెంట్, హ్యాంగింగ్ అన్ని టైప్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఉంటాయండి. వీళ్ళు వెజిటబుల్స్ గ్రో చేసి సేల్ కూడా చేస్తారు. ఈ శాంప్లింగ్స్ మేము కొనుక్కున్నవండి. 10 to 12 వెరైటీస్ ఉంటాయి. మేము కొన్న శాంప్లింగ్స్ క్యారీ చేయడం కోసం మా కవర్స్ మేమే తీసుకొని వెళ్ళాము. మేము తెచ్చుకున్న శాంప్లింగ్స్ సేమ్ డే ఈవినింగ్ ప్లాంటేషన్ చేసుకున్నామండి. ఇన్ జనరల్ ప్లాంటేషన్ ఎప్పుడు ఈవినింగ్ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న ప్లేస్ నుండి వేరే ప్లేస్కి తెచ్చుకునేటప్పుడు శాప్లింగ్స్ ఆర్ ప్లాంట్స్ షాక్లో ఉంటాయి. ఆ టైంలో సన్ డైరెక్ట్గా పడితే శాప్లింగ్ స్ట్రెస్కి గురవుతుందండి. అందరికీ ఒక సజెషన్ అండి. శాప్లింగ్స్ ఐదర్ ఆర్డర్ పెట్టినా లేదా కొనుక్కోవడానికి వెళ్ళే ముందే సాయిల్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం అనేది మంచి అలవాటు అండి. నేను 2 బ్రింజాల్ శాంప్లింగ్స్ మధ్యలో ఉన్న ఆనియన్ శాప్లింగ్ ప్లాంట్ చేసుకున్నానండి. దీన్ని ఇంటర్ క్రాపింగ్ అంటారు. బెనిఫిట్ ఏంటి అంటే, ఆనియన్ నుండి వచ్చే స్మెల్ వల్ల బ్రింజాల్కి అటాక్ అయ్యే కొన్ని పెస్ట్స్ రాకుండా ఉంటాయి. ఇది ఒక ప్లాంట్కి ఒకటి సపోర్ట్ చేసుకొని హెల్తీగా గ్రో అవుతాయి. ఇవండి శాప్లింగ్కి సంబంధించి నాకు తెలిసిన విశేషాలు. నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ ఎక్కడ కొంటాం, ఎలా షేర్ చేసుకుంటాం అనే విషయాలు చెప్తాను. అంతవరకు సెలవు. మీ లక్ష్మి.